మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం 10:30కు బంజారాహిల్స్లోని ఈడీ ఆఫీస్కు కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్ పేరు చేర్చింది ఈడీక. కేసులో ఫెమా ఉల్లంఘనలు, మనీ లాండరింగ్ అంశాలు దర్యాప్తుకు వచ్చే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు, రహస్య డీల్స్ వ్యవహారంపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ అలాగే BNL రెడ్డిని ఈడీ విచారించింది. అరవింద్ కుమార్, BNL రెడ్డి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది ఈడీ. తాజాగా ఈడీ ఇవాళ కేటీఆర్ను విచారించబోతుంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ACB ప్రశ్నల వర్షం కురిపించింది. తాజాగా ఇప్పుడు ఈడీ వంత వచ్చింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రశ్నల పరంపర సిద్ధం చేసుకుంది. ఉదయం 10:30కు కేటీఆర్ ఈడీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు. ఫెమా రూల్స్ని అతిక్రమిస్తూ కేటీఆర్ విదేశాలకు 55 కోట్లు తరలేలా చేశారన్నది ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. ఈ కేసులో కేటీఆర్పై ఫెమా ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది. ఈ కేసులో ఈయన A1గా ఉన్నారు. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, BNL రెడ్డి ఈడీకి తమ స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటి ఆధారంగా ఇవాళ కేటీఆర్ను ప్రశ్నిస్తోంది. అధికారులు ఇద్దరు తమ తప్పేమీ లేదని కేటీఆర్ బలవంతంగా చేయడంతోనే ఇలా చేశామని చెప్పినట్లు తెలుస్తోంది. మరి కేటీఆర్ ఏం చెబుతారన్నది తేలాల్సిన అంశం. కేబినెట్కి చెప్పకుండా కేటీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకొని 55 కోట్లను విదేశీ కంపెనీకి చెల్లించేలా చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ఆయనపై ఉన్నటువంటి అభియోగం. ఇక ఈ కేసులో కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకోవడం, రహస్య డీల్స్ కుదుర్చుకోవడం ఆయనకు పెద్ద సమస్యగా మారబోతోంది. కేబినెట్ పర్మిషన్ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆయన చిక్కుల్లో పడ్డారు. దీన్ని ఆయనే ఒప్పుకుంటున్నారు. కానీ ఇందులో అవినీతి ఏమి లేదని, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి ఇదంతా చేశారని అంటున్నారు. ఆ చేసేదంతా కేబినెట్ ఆమోదంతో చేసి ఉంటే ఇలా అయ్యేది కాదంటూ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మొత్తం మీద కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకైతే హాజరు కాబోతున్నారు. మరి ఈడీ ఇవాళ కేటీఆర్ను చాలా లోతుగా విచారించబోతుంది. ఈడీ అధికారులు ఇంట్రాగేషన్లో, ఇన్వెస్టిగేషన్లో ఏం తేలబోతుంది, ఈడీ అధికారులు తదుపరి ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, ఈడీ అధికారులు విచారిస్తూనే అదే క్రమంలో కేటీఆర్ను అరెస్ట్ చేయబోతారా, ఇవాళ సాయంత్రానికి ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇవాళ నందినగర్లోని తన నివాసం నుంచి బయలుదేరి కేటీఆర్ ఈడీ ఆఫీస్ చేరుకుంటారు. ACB నమోదు చేసిన FIR ఆధారంగానే ఈడీ కూడా ఈ కేసులో కేటీఆర్ను విచారణ చేయబోతుంది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా దాదాపు 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు మళ్లించడంపైనే ఈడీ ఆరా తీస్తోంది. ఇప్పటికే చెప్పాను, A1గా కేటీఆర్ ఉన్నారు. అలాగే A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా BNL రెడ్డి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక తాజాగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాంతో కేటీఆర్ ఆ పిటిషన్ను విత్డ్రా చేసుకోమని చెప్పడంతో విత్డ్రా చేసుకున్నారు. ఆ ఒక్క ఆశ కూడా కేటీఆర్కు పోయినట్లయింది. దీంతో ఏం జరుగుతుందని ఉత్కంఠ BRS పార్టీ వర్గాలు నెలకొంది. అటు హైకోర్టులోనూ కేటీఆర్కు చుక్కెదురైంది. హైకోర్టులోనూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ను విత్డ్రా చేసుకోమని సజెస్ట్ చేయడంతో అతను సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నాడు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈడీ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం జరగబోతుంది, ఒక్కసారిగా కేటీఆర్ ఏమైనా అదుపులోకి తీసుకుంటారా, ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో కొన్ని కేసులను చూసినట్టయితే కవితను విచారించి అట్నుంచి అంటే ఢిల్లీకి తీసుకుపోయారు. తర్వాత మనకు తెలిసిందే రిమాండ్ చేశారు, తిహార్ జైల్లో కవిత ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఏం జరగబోతుంది? మా కొలీగ్ పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది కేటీఆర్ను, ముఖ్యంగా మనీ లాండరింగ్ అలాగే ఫెమా నిబంధనలకు సంబంధించి కేటీఆర్ను విచారించే కోణంలో ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు ఆయన? కేటీఆర్కి మాత్రము ఇవాళ ఈడీ నోటీసు జారీ చేసింది. ఒకవైపు కేటీఆర్ ఈడీకి విచారణకు రాబోతున్నారు. 10:30 వరకు అయితే ఈడీ ఆఫీస్ లో ఉంటారు. ఇంటి దగ్గర నుంచి 10 గంటలకి, నందినగర్ నుంచి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు ఈడీ అయితే రంగంలోకి తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు విచారణకి హాజరు అవ్వాలనేది, అసలు ఈ రోజు ఏం జరగబోతుంది అనేది క్యాడర్ కానీ పబ్లిక్ కానీ పూర్తిగా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా మటుకు కనిపిస్తున్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ప్రీవియస్లీ కేటీఆర్ అరెస్ట్ చేయొద్దంటూ కూడా
మరోవైపు కేటీఆర్ కూడా ఈ కేసు కొట్టివేయాలంటూ ఫాస్ట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే సుప్రీంకోర్టులో ఆయనకి చిక్కెదురు అనే విషయం మనకు తెలిసిందే. ఒకవైపు ఆయనకి ఇచ్చిన పిటిషన్ కూడా అది పూర్తిగా చెప్పాలి అంటే కూడా అది డిస్మిస్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ చూసినా కూడా కేటీఆర్ కి చిక్కెదురు అని చెప్పొచ్చు. మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి కానీ ఒకవైపు అరవింద్ కుమార్ కానీ వీళ్ళ స్టేట్మెంట్ అన్ని కూడా ప్రీవియస్లీ రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఇదంతా మాకు ఎటువంటి సంబంధం లేదు, కేటీఆర్ మంత్రిగా ఉన్నాడప్పుడు అతను ఇచ్చిన ఆదేశాల మేరకే మేము ఇదంతా కూడా బదిలీ చేశాము, సుమారుగా 50 కోట్ల వరకు ఓవర్ పంపించామంటూ పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఈడీ గుబుల్ అయితే కనిపిస్తుంది. ఈడీ కేసు గుబుల్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో అంశం చూసుకుంటే గులాబీ పార్టీ దాంట్లో చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. ఈడీ విచారణలో ఇవాళ ఈడీ సుమారుగా 25 నుంచి 30 క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తుంది. ప్రతి క్వశ్చన్ కూడా గుచ్చి అడుగుతుంది, ప్రశ్నల వర్షం కుడిపిస్తుంది. మొత్తం ఎందుకని మీరు ట్రాన్సాక్షన్స్ అన్ని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు ట్రాన్సాక్షన్ చేయలేదు, ఆ తర్వాత క్యాబినెట్ పర్మిషన్ తీసుకోలేదు, హఠాత్తుగా అంటే ఎటువంటి జియో పాస్ లేనప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకని ట్రాన్సాక్షన్ చేశారు, క్యాబినెట్ మీటింగ్ కానీ లేకపోతే పూర్తిగా ఈ విషయం కేసీఆర్ కి తెలుసా లేకపోతే స్వయంగా నువ్వే చేసావు అంటే ఇటువంటి క్వశ్చన్లన్నీ అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఈఎంఏ రూల్స్ కి గైడెన్స్ కి ఎటువంటి ఫారిన్ కంపెనీ వయలేషన్ చేసుకుంటూ మీరు సుమారుగా 55 crores లిక్విడ్ క్యాష్ అనేది ఎందుకని ట్రాన్సాక్షన్ చేశారు, హెచ్ఎండిఏకి సంబంధించిన ఎవరి పర్మిషన్లు ఎందుకు తీసుకోలేదు, హఠాత్తుగా ఓవరాల్ గా ఎందుకు ఇవన్నీ చేశారని పూర్తిగా క్వశ్చన్ చేస్తారు. మరోవైపు కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ గానీ బిఎల్ఎన్ రెడ్డి గానీ చాలా రికార్డ్ లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లిఖితపూర్వకంగా అక్కడ ఉన్న వాళ్ళ ఈడీ అధికారులే కానీ ఏసీబీ అధికారులు కానీ క్లియర్ గా రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత రికార్డ్ ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని పూర్తిగా రికార్డ్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కూడా ఉధృత వాతావరణం అంటే ఆల్రెడీ నందినగర్ లో కార్యకర్తలందరూ చేరుకున్నారు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తిగా చేరుకున్నారు. అంటే ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా రైట్ పెట్రిషియా అంటే ఇప్పటికే హైకోర్టు కేటీఆర్ క్వాష్ ని డిస్మిస్ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా దాదాపుగా హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోమలేమంటూ చెప్తోంది. విత్డ్రా చేసుకోమంది, నిన్న విత్డ్రా చేసుకున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతుందంటే కేటీఆర్ ఈడీ విచారణ సందర్భంగా అనేక అంశాలపై గుచ్చి ప్రశ్న అడిగే అవకాశం, ముఖ్యంగా మనీ లాండరింగ్ వ్యవహారాన్ని అయితే చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ను బహుశా విచారణ తర్వాత సాయంత్రానికి ఏమైనా అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈడీ అధికారులు తీసుకునే నిర్ణయాలు కూడా అదే రకంగా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి మరి ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి, ముఖ్యంగా అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో ఎట్లాంటి చర్చ సాగుతోంది, బీఆర్ఎస్ శ్రేణిలో ఎలాంటి ఉత్కంఠకు గురవుతున్నాయి? ఇప్పటికే చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కొంత గుబులు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరోవైపు కేటీఆర్ కమెంట్స్ చూస్తుంటే కూడా నేను జైలుకి వెళ్ళడానికే రెడీ, జైలుకి నుంచి వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తా, జైల్లో యోగా చేస్తానంటూ ఇటువంటి సంచలనమైన కమెంట్స్ వేయడం అయితే జరిగింది. ఇప్పటికే చూసుకుంటే కేటీఆర్ అరెస్ట్ అయితే సత్యం అన్నట్టే అనేలాగానే మొత్తం మీద అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఈడీ మాత్రం చాలా కీలకమైన ప్రశ్నలు అడగబోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న హెచ్ఎండిఏకి సంబంధించిన ఆధారాలే కానీ పలు కీలక డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమారే కానీ లేకపోతే బిఎల్ఎన్ రెడ్డి కానీ క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా అంటే వాళ్ళ అప్రూవల్ గా మాట్లాడిన పరిస్థితి కూడా మనకి సమాచారం వచ్చిందంటే పూర్తిగా ఉన్నది ఉన్నట్టు వాళ్ళు పూర్తిగా చెప్పేశారు. మాకు కేటీఆర్ చెప్పారు, కేటీఆర్ చెప్పడం వల్లనే మేము ప్రధానంగా ఇవన్నీ చేయాల్సి వచ్చింది, మాకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కేటీఆర్ ఏం పర్లేదు మీరు చేసేయండి అన్నాకనే మేము ఇదంతా చేసాము, మేము కేవలం ఉద్యోగం చేస్తున్నాము, దీంట్లో మాకు ఎటువంటి లబ్ధి మేము పొందలేము అంటూ చెప్పడం జరిగింది. మరోవైపు కేటీఆర్ కూడా ఏసీబీకి కూడా ఇదే ప్రస్తుతం ఇదంతా కూడా ఒక ఫేక్ కేసు, పూర్తిగా ఎటువంటి లబ్ధి పొందలేము, నా జోబ్ లో ₹1 కూడా పైసలు నేను వేసుకోలేను అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మనం చూడొచ్చు కూడా పోలీసుల మీద విడుచుకుపడ్డ సీన్స్ కూడా మనం క్లియర్ గా చూసాం. ఇవాళ మొత్తం మీద అయితే చూసుకుంటే కూడా చాలా కీలకమైన విచారణ అయితే జరగబోతుంది. సుమారుగా 30 క్వశ్చన్ల వరకు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఈ రోజు చాలా కీలకమైన విషయం చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే స్టేట్మెంట్ రికార్డ్ చేసి క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఒకవేళ సాటిస్ఫాక్టరీ లేకపోయినా తదుపరిగా వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చి రమ్మంటారా లేదంటే అరెస్ట్ చేసే అవకాశం ఉన్న, ఒకవేళ అరెస్ట్ చేస్తే కూడా వెంటనే 24 hours లోపలే మెజిస్ట్రేటర్ ముందు హాజరు చేయాలి. కాబట్టి ఇవాళ చాలా క్రూషియల్ డే అని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలే కానీ పబ్లిక్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్
ముఖ్యంగా ఏం జరగబోతుంది, అసలు నిజంగానే కేటీఆర్ అరెస్ట్ చేస్తారా అన్న ఒక యాంగ్జైటీ లెవెల్లో కానీ దాంట్లో ఉన్నారు, ఎక్సైట్మెంట్ లో ఉన్నారని పూర్తిగా అయితే చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇవాళ ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా అన్ని దారులు మూసుకుపోయాయి కేటీఆర్కి. ఇప్పటికే హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టులో కూడా విత్డ్రా చేసుకున్నారు. ఇప్పటికే ఏసీబీ 7 గంటల పాటు గతంలో విచారించింది. బిజినెస్ రూల్స్కు ఉల్లంఘించారు, నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణతో ఆయనపై ప్రశ్నల పరంపర కురిపించింది ఏసీబీ. ఇప్పుడు తాజాగా ఈడీ వంతు వచ్చింది. ఇక ఏసీబీ అయిపోయింది, ఈడీ వంతు వచ్చింది. ఈడీ ఏం చేయబోతుంది? ముఖ్యంగా కేటీఆర్ చేసిన పనితో కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. నిధుల బదలాయింపుకు తానే మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా, ఖచ్చితంగా తానే ఇచ్చిన ఆదేశాలతో అధికారుల ప్రమేయం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ క్యాబినెట్ పర్మిషన్ లేదు. ఇది ఒక రకంగా బిజినెస్ రూల్స్ ఉల్లంఘన అవుతుంది. స్వయంగా తాను అలాంటి ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. కానీ ఇక్కడ కేబినెట్ ఆమోదం లేకపోవడంతో అవినీతి చేయలేదని చెప్పినప్పటికీ అలా చేయడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి అది మనీ లాండరింగ్ యాక్ట్ కింద తీవ్ర నేరంగా పరిగణిస్తోంది ఈడీ. మరి ముఖ్యంగా విదేశీ సంస్థకు బదిలీ చేయడం, ఆర్బీఐ అనుమతి లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, కేబినెట్ అనుమతి లేదు. ఈ రకంగా ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తన విచక్షణాధికారాన్ని బట్టి ఆ నిధులను, అంటే ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును అలా బదిలీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటనేది ఈడీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. మరి ఇవాళ ఈడీ ఎలాంటి విచారణ కొనసాగిస్తుంది, ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందని మాత్రం చాలా ఉత్కంఠ రేపుతుంది. ఈడీ విచారణ తర్వాత ఏం చేయబోతుంది, ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, ఇవాళ సాయంత్రానికి మరి ఎన్ని గంటల పాటు ఎంతసేపు విచారించబోతుంది, తదుపరి ఈడీ కేటీఆర్ను అలాగే అట్నుంచటే అరెస్ట్ చేస్తుందా, సో ఏం చేయబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు మరొకసారి ఆందోళన గురవుతున్నారు. కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ మొన్నటి వరకు రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఏసీబీ చేసింది, ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కాబట్టి ఇక ఖచ్చితంగా ఈడీకి దూకుడు ఎక్కువగా ఉంటుంది. ఈడీ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది, తదుపరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, బీఆర్ఎస్ శ్రేణులో ఇదే ఆందోళన వ్యక్తమవుతుంది. సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇవాళ ఏం జరగబోతుంది, వెయిట్ అండ్ సీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.